సంతోషించిన వారిగా ఉన్నాం. మీ దీవెనను మాపై ఉంచినందుకు కూడా స్తోత్రం చెల్లించుకుంటూ, దయగల తండ్రి, వారు ప్రేమించి ఇచ్చిన తండ్రి, ఎంతో అది సంతోషంగా ప్రభువా వారు మమ్మల్ని చేర్చుకున్నారు, ఆశీర్వదించున్నారు. మీ కృపను బట్టి తండ్రి వారికి తగినంత ఫలాలు కూడా దయచేయమని ప్రార్థిస్తున్నాను. దయగల తండ్రి, అన్ని విషయంలో మీరుండండి. అలాగే ప్రభువా వారు కూడా తండ్రి సంఘంలో ఒక అంగంగా నడుస్తున్నారు. మరి తండ్రి ప్రతి విషయంలోనూ వారికి మీరు సంతోషాన్ని ఇస్తూ సహాయపడుతున్నారు. మీకు స్తోత్రం. అలాగే తండ్రి మరి జరుగుతున్న తండ్రి అలజడులలో అనగా ప్రభువా మా మధ్య లేదు, కానీ మరి ప్రభువా జరుగుతున్న హెబ్రోన్లో జరుగుతున్న తండ్రి ఆ యొక్క అలజడులో తండ్రి మమ్మల్ని చేర్చక మేము ప్రభువా నీ నామాన్నే గణపరుస్తూ నీ నామాన్నే కొనియాడుతూ మేము ఒక కుటుంబంగా ఉన్నప్పుడు తండ్రి మాకు మనసులను దయచేయమని ప్రార్థిస్తున్నాం. మేము తండ్రి వారి ఫలానా వీరు ఫలానా అని అనుకోక తండ్రి అందరం ఒక కుటుంబంగా ప్రభువా మమ్మల్ని చేర్చి మేము ప్రభువా నీకు పిల్లలుగా ఉన్నట్లు తండ్రి ఏర్పరచుకొని ఉన్నారు కనుక మాకు స్థిరాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం. పాటల ద్వారా కూడా నమ్మకం చేస్తున్నాం. అలాగే ప్రభా ఈ సమయంలో వర్తమానం ద్వారా ప్రార్థిస్తున్నాం. వర్తమానాన్ని కూడా తండ్రి తన దాసుని కూడా ప్రభావ నిశ్చితాన్ని మరుగుపరుచుకునని మరి వర్తమానం ఏదైతే ఇస్తున్నాడో అది తండ్రి ఫలించి తండ్రి మా హృదయంలో ఇంకా తండ్రి అది 30 60 100 ఫలించి మేము ఎల్లప్పుడూ భుజించుకుంటారు మాకు సహాయపడమని ప్రార్థిస్తున్నాను. ప్రతి విషయంలోనూ సహాయపడుతూ వచ్చినారు. ఈ విషయంలోనూ సహాయపడుతూ రమ్మని ఇంకా ప్రతి సమయం తండ్రి మేము వాక్యం కొరకై ఎదురు చూస్తున్నాం. వాక్యాన్ని కూడా మాకు దయచేయండి. యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి వెళ్తున్నాం తండ్రి. ఆమేన్. వాక్యం చదువుకున్నాం. మరి అక్క వాళ్ళ గృహాన్ని చూస్తుంటే నాకు బైబిల్లో గృహం గుర్తొస్తుంది. ఏంటో చెప్పండి. ఎవరి గృహం? ఇంకా ఇంకా చాలా గనురాలైన అబ్రాహం సారా ఎందుకంటే గొప్ప గృహం. అపొస్తలుల కార్యముల గ్రంథం 16వ అధ్యాయం. అపొస్తలుల కార్యముల గ్రంథం 16వ అధ్యాయం 15వ వచనాన్ని సార్ చదువుదాం. అపొస్తలుల కార్యములు ఆమె ఇంటి వారును బాప్తిస్మం పొందినప్పుడు ఆమె నేను ప్రభునందు విశ్వాసం కలదానిని మీరు ఎంచితే నా ఇంటికి వచ్చి ఉండి వేడుకొని మమ్మల్ని బలవంతము చేసి. జరిగిందా లేదా? కాబట్టి ఇప్పుడు ఏ గృహం గుర్తొస్తుంది? నిజంగా అలాంటి ప్రేమ ఈ రోజుల్లో అనేక కుటుంబాల్లో చూడలేకపోతున్నాం. సొంత వాళ్ళ దగ్గరే చూడలేకపోతున్నాం. బంధువుల్లో కుటుంబాల్లోనే చూడలేకపోతున్నాం. కాబట్టి మరి నిజంగా దేవుని మహిమార్థమై ఈ కుటుంబము లూదియా కుటుంబంలాగా. లూదియా అంటుంది, ఏమంటుంది? చాలా గొప్ప మాట చెప్తుంది. అన్న మేము మా ఇంటికి రండి అని చెప్తూ, అలాగని నేను చెప్పానని కాదు, నేను ప్రభునందు విశ్వాసము గలదానని మీరు ఎంచితే, ఇఫ్ యూ ఎస్టిమేట్ మై బిలీఫ్ ఇన్ గాడ్, డెఫినెట్లీ ప్లీజ్ విజిట్ అవర్ హౌస్. అంత బాగుంది. ఇప్పుడు వాళ్ళు వెళ్ళారా లేదా ఇంటికి? వెళ్ళారు. ఒకసారి కాదు, అనేక సార్లు వెళ్ళారు. వెళ్ళగా 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 ఆ ఇల్లే ఒక సంఘం అయిపోయింది. అలా వచ్చిన సంఘమే ఫిలిప్పీ. గొప్ప సంఘం. ఒక ఇంటి ద్వారా కట్టబడితే ఆ ఇల్లు ఎవరి ఇల్లు?
లూదియా కాబట్టి మరి రోజున ఉన్న అక్క పిల్లలు ఆమె ఇంటి వారును అని కూడా రాయబడతా వచ్చింది. నిజం చెప్పాలంటే కొన్ని గృహాల్లో ప్రేమ ఉన్నా మరి ఉంటే బ్రదర్కి ఉంటుంది, లేకపోతే సిస్టర్కి ఉండకపోవచ్చు, సిస్టర్కి ఉంటుంది బ్రదర్కి ఉండకపోవచ్చు, బ్రదర్ సిస్టర్కి ఉంటే పిల్లలకు ఉండకపోవచ్చు. సరే మేము ఇంటికి వెళ్తే అట్లాగే ఆ అక్క కన్నా చాలా ప్రేమతో మమ్మల్ని చేర్చుకున్నారు. మాకు సంతోషం అనిపించి ఆ రోజు ఉన్నాం. ఇందాక కూడా అక్క అన్నారు మీరు ఉండండి అన్నారు. అయితే మనకి పరిచయం ఉండి వెళ్తున్నాం కానీ సరే అంతే బాగానే ఉంది. పిల్లలు అప్పటిదాకా బాగానే ఉన్నారు. ఒకడు వచ్చి అంటాడు, ఆ బుట్టోడు వచ్చి అంటాడు, కొద్దిసేపు నాతోనే అన్నాడు, ఏందన్నా మీకేం పని లేదు వెళ్ళరా అన్నాడు. ఏమన్నాడు, వెళ్ళరా మీరు పని లేదా అన్నాడు. ఇంకెవరెల్లా పరువు పోయేది అన్నాను. వెళ్తాం లేదా మళ్ళీ ఎవరితో అనుమానం. కుటుంబం గురించి చక్కగా అమూల్య నెల్సన్ అంత ప్రేమతో మాకు ఎవరో తెలియదు. ఇందాక అదే అనుకున్నాం, తెలియని వాళ్ళకే ఎంత ఆతిథ్యం ఇస్తే తెలిసిన వాళ్ళకి ఏమిస్తారు. ఇది దేవుని ఇక్కడ అంటుంది. ఈ రోజున మన విశ్వాసుల కుటుంబాలు ఎంచబడాలి. ఎస్టిమేటింగ్ ఫ్యామిలీస్ అది ఎలా ఎంచాలి? ఇప్పుడు లూదియా కుటుంబాన్ని ఎలా ఎంచామంటే విశ్వాసము గల ఇల్లని ఎంచాం. రెండోది ఎలా ఎంచబడతా వచ్చిందంటే ఆ ఇల్లు చూడండి దయచేసి అన్నమాట. దేవుని వాక్యంలో జకర్యా గ్రంథము 8వ అధ్యాయము 19వ వచనం. జకర్యా గ్రంథం 8వ అధ్యాయం 19వ వచనం. రెండవదిగా ఆ ఇల్లు ఎలా ఎంచబడుతూ వచ్చిందో చూడండి. ఎలా ఎంచబడుతూ వచ్చింది. 4వ నెలలోని ఉపవాసము, 5వ నెలలోని ఉపవాసము, 7వ నెలలోని ఉపవాసము, 10వ నెలలోని ఉపవాసము, యూదా ఇంటి వారికి సంతోషమును ఉత్సాహమును పుట్టించు మనోహరములైన పండుగలగును. కాబట్టి సత్యమును సమాధానమును ప్రేమగా ఎంచుడి. ప్రియముగా ఎంచుడి. ఎంత బాగుంది, ఎంత బాగుంది. ప్రియముగా అన్నా ప్రేమగా అన్నా ఒకటే. ఇంగ్లీష్లో బిలో ఎంత బాగుంది. రెండవది మన కుటుంబాలు ఎలా ఎంచబడాలి? ప్రియముగా ఎంచబడాలి. సుధాకర్ అన్న అక్కడ ఎవరైనా నేను వెళ్ళింది మనం సంతనూతలపాడు రాకముందు నుంచి కలవరిస్తున్నాడు. నాకు ఆయన పెట్టిన కండిషన్ కూడా ఏంటంటే అద్దంకి వెళ్దామంటే వస్తాను. మరి ఆయన ఎందుకు కలవరిచ్చాడో ఇప్పుడు అర్థమైంది. ఎక్కడైనా భోజనం పెట్టి పంపించే వాళ్ళని చూసాం కానీ క్యారేజీలు కట్టి పంపించే వాళ్ళని ఇక్కడే చూస్తాం. మా సుధాకర్ అన్న కూడా ఏమంటున్నాడంటే కట్టక్క 2 ఏళ్ళు కట్టాడు. అంటే ఏ ఇల్లు ఇప్పుడు ఇది ప్రియమైన ఇల్లు, ఇది ప్రియముగా ఎంచబడిన ఇల్లు. తన దాసుడు ఇంటిని ప్రియముగా ఎంచాడు కాబట్టి వచ్చిన మనల్ని కూడా ఎలా ఎంచారు నాకు చాలా నచ్చింది. అన్న వెళ్ళిపోవచ్చు, ఆయన మేనేజర్ గారు ఎన్ని పనులు ఉంటాయి, ఎన్ని టెన్షన్స్, మన కోసం వచ్చేసాడని విన్నప్పుడు నిజంగా నాకు ఎంత సంతోషం కలిగింది. మరి మన అమ్మాయి మన బిడ్డ అమూల్య ఈరోజు ఆగిపోయింది. అవసరం ఏంటండి? మన బంధువులమా, లేదంటే మేనమామలమా, మామయ్యలమా, పెదనాలమా, కనీసం దానియల్ అన్న తాతగారు కూడా కాదు. అయినా దిస్ ఈజ్ గాడ్లీ లవ్. కాబట్టి ఈ కుటుంబాన్ని దేవుడు ఎలా ఎంచాడంటే ప్రియముగా ఎంచాడు. ఎంత బాగుంది. విశ్వాసంగా ఎంచబడిన ఇల్లు. రెండవది ప్రియముగా ఎంచబడింది. మూడవది చూస్తే ఎలా ఎంచబడతా వచ్చింది ఇల్లు అంటే హెచ్కేల్ గ్రంథం 48వ అధ్యాయం 12వ వచనం. ఈ దినాన క్రైస్తవుల గృహాలు, కుటుంబాలు, ఇల్లు ఎలా ఎంచబడాలని దేవుడు కోరుతున్నాడు. చూడండి, చదవండి. హెచ్కేల్ గ్రంథం 48వ అధ్యాయం 12వ వచనం. ప్రతి సుత భూమి లేవీయుల సరిహద్దు దగ్గర వారికి ఒక చోటు ఏర్పాటవును. అది అతి పరిశుద్ధంగా ఎంచబడాలి. మూడవది ఎలా ఎంచబడాలంట? ఇప్పుడు ఎందుకు ఈ ఇల్లు ఎంత ప్రేమగా ఉందంటే మొట్టమొదట విశ్వాసంగా ఎంచబడింది 100 మార్కులు. రెండవది ప్రేమగా ఎంచబడింది 100 మార్కులు. మూడవది ఇంకా ప్రేమగా ఎంచబడింది అంటానికి ఎందుకు 100 మార్కులు వేసానంటే ఎంత భోజనం పెట్టి ఇన్ని ఫ్రూట్స్ ఇచ్చి ఇన్ని మామిడికాయలు ఇచ్చి మజ్జిగ ఇచ్చి ఎవరండి కాఫీ అడిగేది? కాఫీ చేస్తున్నది
నేను ఐఎమ్ నాట్ బోస్టింగ్, వాళ్ళు నేను పొగట్టం కాదు కానీ ఈ పరిశుద్ధమైన ఇల్లు. వారు పరిశుద్ధులు కాబట్టి పరిశుద్ధులను ఏం చేస్తున్నారు? చేర్చుకుంటున్నారు, పరిశుద్ధులకు ఆతిథ్యం ఇస్తున్నారు. ఇంకా చెప్పేది ఏంటంటే ఆ మాట నాకు ఎంత నచ్చింది అక్క, ఆ మాట అనగానే నాకు అనిపించింది మళ్ళీ ఇంకెప్పుడు రావాలా అనిపించింది. ఎప్పుడన్నా మీరు మీ సిస్టర్ ఉందనుకొని రండి అన్న, ఎంత బాగుంది. ఈరోజు ఎందుకు ఇలాంటి ప్రేమలు చూపించలేకపోతున్నారు? సొంత సంఘాల్లోనే ఒక బ్రదర్ చెప్తున్నాడు, అన్న నేను మా బంధువులు వాళ్ళ విశ్వాసుల్ని విజిట్ చేయాలని వెళ్తే ఇంటికి రానివ్వరంట. ఏంటన్నా అంటే, అమ్మ మీ ఇంటికి రావాలని ఫోన్ చేశాను అన్న, ఈ రోజు కాదులే అన్న, ఈ రోజు కాదు ఇంకొక రోజు రండి అన్న, ఇంకో రోజు వస్తే బాగుంటుందన్నా, మేము లేమన్నా. బ్రదర్ చెప్పినప్పుడు చాలా బాధేస్తుంది. అన్న ఇంట్లో బయట తాళం వేసుకొని ఇటు నుంచి వచ్చి లోపల ఉన్నారంటే, లోపలుండి సేవకుడు వస్తున్నాడని చెప్పని, అన్న మరి మేము లేము, ఊరు వెళ్ళాము తాళం వేసి. అన్న వాళ్ళు తాళం వేసి ఊరు వెళ్ళారని చెప్పారు కదా, వాళ్ళు లోపల ఉన్నట్టు నీకు ఎట్ట తెలుసు అంటే, కిటికీలోంచి నాకు వినపడింది. అన్న ఏం తీసుకుంటాడండి? గ్రాహకులు వస్తే ఏం తీసుకుంటారు, ఏమి డిమాండ్ చేస్తారు? కానీ ఏంటంటే మనసులో ఏం లేదు, చేర్చుకోవాలనే ప్రేమ లేదు, చేర్చుకోవాలనే మనసు లేదు. కాబట్టి ఈ దినాల్లో కుటుంబాల్లో ప్రభు ఉండలేకపోతున్నాడు. ప్రేమ లేని గృహాల్లో ఆయన ఉండడు. కాబట్టి మూడవది, ఇది పరిశుద్ధంగా ఎంచబడిన, దిస్ హౌస్ ఇస్ నథింగ్ బట్ హోలీ. పరిశుద్ధుల్ని చేర్చుకుంటున్నారు, పరిశుద్ధుల్ని ప్రేమిస్తున్నారు. ఇది మూడవ అనుభవం. నాలుగవ చూడండి ఎలా ఎంచబడుతూ వచ్చిందంటే ఈ ఇల్లు. రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 10వ వచనం. రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 10వ వచనం చదవండి. రోమా 12:10 ఎలా ఎంచబడుతుంది? This is a message of estimation. How we are estimating the believers, the brethren. విశ్వాసుల్ని, ప్రియులను ఎలా ఎంచాలంట? గొప్పగా ఎంచాలి, గొప్పగా ఎంచాలి. షారోన్ అక్క మాకు చెప్తానే వచ్చింది, అన్న అక్కడికి వెళ్తే ఏమన్నారు, అక్కడికి అక్క మేము తినం అక్క, ఈ 2 రోజులు కూడా మేము తినలేదంటే, అక్కడికి వెళ్తే నువ్వు తింటావన్నా. ఎందుకని? ఆ ప్రేమ అంటే అదే అన్న, ఇలాగ చేశారు అక్క ఇంత బాగా అంటే మాకు ఒకటే అర్థమైంది, ప్రేమ ఉంది. ప్రేమ ఉంది కాబట్టే చెప్పండి ఆ వంట అంత రుచిగా. సుధాకర్ అన్నని మా ప్రియమైన అన్న ఫ్యాన్ ఉంటారు, ఉదయం కూడా మాట్లాడారు నాతో. ఇప్పుడు బెంగళూరులో ఉంటున్నారు. ఇంతకుముందు పవర్ గిడ్ సుధాకర్ అన్న అంటారు, నవీన్ అక్క. ఒకసారి నాకు బాగా గుర్తు, ఎక్కువగా వాళ్ళ ఇంటికి మేము వెళ్తూ ఉండేవాళ్ళం. భోజనం చేసిన తర్వాత, ఆ రోజు భోజనం అయిపోయిన తర్వాత అన్న అక్కతో మాట్లాడుతూ ఆమె చాలా దీనురాలు, నవీనా ఈరోజు వంట అంత బాగాలేదు నవీనా, భోజనం కొంచెం రుచి తగ్గింది అని అంటూ, అయ్యో నేను బాగానే చేశానండి. అప్పుడు అన్నారు, నువ్వు రోజు చేసినంత ప్రేమతో చేసావా? అవునండి. ఎలా అంటే ఏదో హడావాళ్ళు ఈరోజు చేస్తుంటాను అంటే, ఇప్పుడు ఏం తగ్గింది అంటున్నాడు? ఎక్కడన్నా వంటలో కారం తగ్గింది, ఉప్పు తగ్గింది, ఇంకేంటి పసుపు తగ్గింది అని చెప్పేవాళ్ళు ఉన్నారు, కానీ ప్రేమ తగ్గింది, మమకారం తగ్గింది. అక్కంది యథార్థవంతురాలు కాబట్టి ఏమంది, అవునండి అంత బాగుంది. నాకు ఆ సిచ్యువేషన్, ఆ కాన్వర్సేషన్ నాకు నచ్చింది. ఎలా ఎంచారంట? ఘనముగా ఏం చూసాము? విశ్వాసంగా ఎంచబడిన ఇల్లు. రెండోది ప్రియముగా ఎంచబడిన ఇల్లు. మూడోది పరిశుద్ధంగా ఎంచబడిన ఇల్లు. నాలుగోది గొప్పగా ఎంచబడిన ఇల్లు. ఇంకెలా ఎంచబడింది అంటే చదవండి ఒక మాట, ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయం 6వ వచనం. ఈ ఇల్లు ఎలా ఎంచబడిందంటే ద్వితీయోపదేశకాండం 7:6 చదవండి. నీవు నీ దేవుడైన యెహోవాకు ప్రతిష్ఠిత జనము, నీ దేవుడైన యెహోవా భూమి మీదనున్న సమస్త జనముల కంటే ఎక్కువగా ఎంచి నిన్ను తనకు స్వకీయ జనముగా ఏర్పరచుకొని. ఎలా ఎంచాలంటే ఇల్లుని? ఎందుకు అన్ని ఇల్లులుంటే ఎందుకు ప్రభువా ఆ లూదియా ఇంటికే వెళ్తున్నారు వాళ్ళంటే, ఎక్కువగా ఎంచాడు. ప్రభు కూడా మాట్లాడితే ఇంటికి వెళ్ళేవాడు,
ఆయన బయట ఎక్కడ కనపడలేదంటే బేతనియాలో దొరుకుతాడు. అందుకని యేసుప్రభుకి లెటర్లు కూడా బేతనియాకి వచ్చాయి. కేర్ ఆఫ్ బేతనీ. ఎలా ఎంచాడు? ఎక్కువగా. ఈ రోజున దేవుని బిడ్డల్ని మనం ఎక్కువగా ఎంచాలి. చూడండి, మనం ఎవరో తెలియకుండానే ఆతిథ్యం ఇచ్చిన తర్వాత అడుగుతున్నారు అక్కవాళ్ళు, బ్రదర్ మీరు ఎక్కడ పరిచయం చేస్తారు, మీరు ఏ ఊరు అని అడుగుతున్నప్పుడు ఎంత సంతోషం ఉంది. అది ఎక్కడ అడగాల? గుమ్మం బయట అడగాలి. అవునా కదా? గుమ్మం బయట అడగాలి. అడిగితే అన్నొక్కడే వస్తాడు, లోపలికి ముగ్గురు బయటే. దేవుడు ఈ ప్రేమ చూడండి, మనల్ని ఎట్లా ఎంచారు? ఎక్కువగా ఎంచారు. అందుకని అన్నప్పుడు ఎక్కువ కోరపడింది. చాలా సంతోషం. నాకు భయపడి కొంచెం తక్కువ తిన్నాడు, కానీ లేకపోతే అసలు మిగిలేదు కాదు గ్యారేజ్ కూడా. ఎందుకంటే అన్నాను జర్నీలో ఉన్నావు, ఇబ్బంది పడతావేమో, అది ఆ ఇబ్బంది మేము చూడలేము, ఇబ్బంది పడితే నువ్వు. ఎందుకంటే ఒకసారి అట్లాగే అప్పుడు అది కవర్ చేద్దామని. ఇంకొక బ్రదర్ అన్నాడు, ఎవరు ఇమ్మానుయేల్ గారు అన్నారు, అన్న మేము 5 వస్తామని చెప్పాం, మీరు దిగిపోతే ఎట్లాగా అంటే, నువ్వు ఇద్దరు కదా అన్నాడు. సరే, ఏదేమైనప్పటికీ ఆత్మీయంగా ఎలా ఎంచారంట? ఎక్కువగా. ఈరోజు మనం ఎవరిని తక్కువగా ఎంచొద్దు. వాళ్ళు అల్పులని, వాళ్ళు తక్కువవారని నేను అనుకుంటున్నాను. మనమే కాదు, ఎవరి ఇంటికి వచ్చిన ఇదే ప్రేమ ఉంటుంది. ఎంత సంతోషం కలుగుతుంది. ఎన్నోది లూదియా ఇల్లు ఎలా ఎంచబడింది? ఎక్కువగా. ఈరోజు మన ఇల్లు ఎక్కువగా ఎంచబడటం లేదంటే మనం ఇతరులను ఎక్కువగా ఎంచట్లేదు. ఆ రోజు మనం చూస్తే చదవండి, ఒక గొప్ప మాట చదవండి. యాకోబు పత్రిక 2వ అధ్యాయం 23వ వచనం. యాకోబు పత్రిక 2వ అధ్యాయము 23వ వచనం చదవండి. నమ్మెను. చాలండి. 6వది ఎలా ఎంచాలంటే మనం నీతిగా. ఇప్పుడు లూదియా కుటుంబం, లూదియా ఎలా ఎంచబడింది? నీతిగా. ఎందుకని? ప్రభువుని నమ్మి వాళ్ళు ప్రభు రక్తంలో కడగబడి ఏమయ్యారు? నీతిమంతులైపోయారు. నీతిగా ఎంచబడి. ఎంత బాగుందండి. ఒకసారి మాకు తెలిసిన ఒక అన్న ఉన్నాడు, వాళ్ళు ఇల్లు కట్టుకొని ఏం చేశాడంటే, ఒక 5-6 పోర్షన్లు ఉంటాయి, ఆ తర్వాత గేట్ ఉంటుంది. ఆ గేట్ కట్టి, గేట్ బాగానే ఉంటుంది, ఆ గేట్ పైన ఇట్లాగా ఆర్చి పెట్టి ఏమని పెట్టాడంటే, ఇది యెహోవా గుమ్మము, నీతిమంతులు దీనిలో ప్రవేశించదురంటే ఒక్కడు రావట్లా. వాళ్ళు బయటోళ్ళు రావట్లా, బయట విడిచి వెళ్ళిపోతున్నారు. ప్రతి ఒక్కళ్ళు గ్యాస్ బండి అయినా పాపం దూరం దాకా వచ్చేవాడు రావట్లా. ఏంటి సంగతి అంటే వాళ్ళు అంటున్నారు, అయ్యా ఆ బోర్డు ఉంది కదా. మేము ఎవరం కాదు. ఏం చేశాడంటే ఆ బోర్డు తీసాడు, అందరూ వస్తున్నారు. రోజున ఏంటంటే ఇది అనుభవం నీతిగా. ద ఎస్టిమేషన్ ఆఫ్ రైచియస్నెస్. ఇదన్నోది 7వది. మనం చివరిది చూస్తే వీళ్ళు ఎలా ఎంచబడతా వచ్చిందంటే, బైబిల్లో చూడండి ఒక మాట, దేవుని వాక్యం నుంచి ఒక మాట చదవండి. రోమీయులకు రాసిన పత్రిక, లేదంటే హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 18వ వచనం. హెబ్రీ 11:18 చదవండి. శోధింపబడి విశ్వాసమును బట్టి ఇస్సాకును బలిగా అర్పించెను. ఎవడు ఆ వాగ్దానముల సంతోషంతో అంగీకరించి ఇస్సాకు వలనైనది ఈ సంతానం అనబడెను అని ఒకరితో చెప్పబడెను. ఆ అబ్రహాము మృతుల సహితము లేపుటకు దేవుడు శక్తిమంతుడని ఎంచిన వాడే. ఎంత బాగుందండి. ఎలా ఎంచాడు? ఆ శక్తిమంతుడు. కాబట్టి ఎలా ఎంచారంటే వీళ్ళు విశ్వాసులు, ఈ భక్తులు, అపోస్తుల ఇంటికి వెళ్ళటానికి, వారు పరిచర్య చేయటానికి శక్తి గలవారు, వారు ప్రభువుని సేవించడానికి శక్తి గలవారు. మనం కూడా ఏమని ఎంచాలంటే, మన కుటుంబంలో ఎన్నో కష్టాలు వస్తాయి, ఎన్నో బాధలు వస్తాయి. మనం ఎంచాల్సింది ఏంటంటే, మన ప్రభువుడు శక్తిమంతుడని మనం పాడతాం. శక్తిమంతుడు మన ప్రభు యేసు నిత్యమును కాపాడును. శక్తిమంతుడు మన ప్రభు యేసు నిత్యమును కాపాడును. శోధింపబడెను యేసు, శోధింపబడెను యేసు, తన
తలచును తన క్రియలను ఎన్నాడు విడువడు మనలా తలచును తన కృపలను ఎన్నాడు విడువడు మనలా. కాబట్టి ఇంకొక మాట ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయం 6వ వచనం. స్వకీయ జనములుగా 7:6. ఈ దేవుడైన యెహోవాకు ప్రతిష్ఠిత జనము. ఈ దేవుడైన యెహోవా భూమి మీదనున్న సమస్త జనముల కంటే ఎక్కువగా ఎంచి. బాగుందండి. అంటే ఈ రోజున మనం ఎందుకు పరిశుద్ధుల్ని అందరినీ ఎక్కువగా ఎంచాలంటే దేవుడు కూడా మనల్ని ఎట్లా ఎంచాడు? ఎక్కువగా ఎంచాడు. అందుకని మొదటి సమూయేలు గ్రంథం 26వ అధ్యాయం 24వ వచనం. మొదటి సమూయేలు గ్రంథం 26-24 చదువు. 26-24. ఈ దినమున నీ ప్రాణము నా దృష్టికి ఘనమైనందున యెహోవా నా ప్రాణము తన దృష్టికి ఘనముగా ఎంచాడు. 7వది ఏంటంటే ఘనముగా ఎట్లా ఎంచాలంటే కుటుంబాలు. అందుకని ఆ గనురాలి ఇల్లు ఎందుకు ఘనంగా ఎంచబడిందంటే ఆమె ఘనమైన పరిచర్య చేసింది. చివరికి ఒక మాట లూకా సువార్త 1వ అధ్యాయము 4వ వచనం. లూకా 1:4. లూకా 1:4 చదువు. ఘనత వహించిన తెయోఫిల ఆరంభము నుండి కన్నులారా చూచి వాక్య సేవకులైన వారు మనకు అప్పగించిన ప్రకారం మన మధ్యను నెరవేరిన కార్యములను గురించి వివరముగా రాయుటకు అనేకులు పూనుకున్నారు. కనుక నీకు ఉపదేశింపబడిన సంగతులు నిశ్చయముగా జరిగినవన్నీ నీవు తెలుసుకున్నటకు వాటన్నిటినీ మొదటి నుండి తరచి పరిష్కారంగా తెలుసుకుని నేను ఈ పేరిట వాటిని గురించి వరుసగా రచించుట యుక్తమని యోచించి కాబట్టి ఈరోజు మనం అనుకున్నాం ఇక్కడికి రావటము యుక్తమని. 7 విషయాలు మనం చూస్తూ వచ్చాం. లూదియా ఇంటికి ఎందుకు వచ్చారంటే అమంటుందయ్యా, నేను ప్రభునందు విశ్వాసం గలదానని ఎంచితే విశ్వాస. రెండవది ప్రియముగా ఎంచబడి. మూడవది పరిశుద్ధంగా ఎంచబడిన ఇల్లు. నాలుగవది గొప్పగా ఎంచబడిన ఇల్లు. ఐదవది నీతిగా ఎంచబడిన ఇల్లు. ఆరవది ఎక్కువగా ఎంచబడిన ఇల్లు, శక్తిమంతుడుగా. అంతేకాదు ఏడవది ఇంకోటి ఏం చేస్తాము? ఘనముగా. మనమేమో దేవుడు శక్తిమంతుడని మనం ఎంచాలి. అన్నీ ఆయన చూసుకుంటాడు. ఆయన అవసరాలన్నీ చూసుకుంటాడు, చేస్తాడు. ప్రతిదీ కూడా ఆయన కార్యము గొప్పలు. అందుకని ఆ యొక్క సారేపతి విధవరాలు కూడా ఏమించింది? నేను గనక ఈ ఒక్క అప్పము దేవుడికి దేవుని సేవకుడికి ఇస్తే నన్ను కరువు కాలంలో పోషించడానికి ఆయన శక్తిమంతుడని ఎంచింది. ఇంత గొప్ప విషయం. ఆ శునమీరాలు కూడా నేను దైవ సేవకుడిని చేర్చుకొని ఆ ఇల్లు గది కట్టిస్తే నా అవసరం తీర్చడానికి దేవుడు శక్తిమంతుడని ఆమె ఎంచింది. ఈ అనుభవంతో మరి ఇల్లుని దేవుడు 7 అంతలుగా ఎంచాడు. మరి ఈరోజు వర్తమానం ఏంటంటే ఎంచబడిన ఇంకొక మాట. కొన్ని గృహాలు ఎంచబడాల. ఉదాహరణకి 2 గృహాలు. ఆదికాండం 18వ అధ్యాయంలో అబ్రహాము గృహమేమో నీతిగా ఎంచబడింది, మంచిగా ఎంచబడింది, యోగ్యంగా ఎంచబడింది. దేవుడు వెళ్ళాడు, భోజనం చేశాడు, సంతోషంగా ఉన్నాడు. అదే పక్కన 19వ అధ్యాయంలో లోతు ఇల్లు ఉంది. నువ్వు రాయా అంటే మేము నడివీధిలో ఉంటాం కానీ ఇంట్లోకి రాము అంటే ఆ ఇల్లు ఎంచబడి. ఒకటండి, మన ఇల్లు ఎంచబడితే మనం ఎంచబడతాం. దేవుడు ఎంతో సంతోషిస్తాడు. కాబట్టి మరి దేవుడు దాసులు ఉన్నారు. చెప్పాలన్న ఎలిజబెత్ అక్క, అమూల్య, నెల్సన్ బిడ్డల యొక్క ఇల్లును దేవుడు ఇలా ఎంచాడు. కింద ముందు దినాల్లో కూడా ఈ కుటుంబాన్ని దేవుడు అలాగూ. అందుకనే పౌలు అంటాడు, ఆయన పరిచర్య చేయుటకు నన్ను నమ్మకమైన వానిగా ఎంచినందుకు దేవునికి నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. మనం కూడా స్థుతించడానికి ప్రభు మనకి సహాయము చేయండి.
ప్రభువా నీవే, రెండు మాటలు నమ్మకమైన సమాజుడవు ప్రభువా నీవే, నమ్మకమైన సమాజుడవు, ఎంతో గొప్ప అద్భుతమైన ప్రశాంతుడా దయాళుడా, ఎంతో గొప్ప అద్భుతమైన ప్రశాంతుడా దయాళుడా, ప్రభువా నీవే నమ్మకమైన సమాజుడవు ప్రభువా నీవే